జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ సంచారం సింహరాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. శుక్రుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి. ముఖ్యంగా వృత్తికారకుడు, దశమ స్థానానికి శుక్రుడు అధిపతి. కాబట్టి ఈ సింహరాశి వారి యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉండాలి, ఏ వృత్తిలో రాణించగలడు అన్న విషయాన్ని శుక్రుడు నిర్ణయించడం జరుగుతుంటుంది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు 100% జాతకుడు రాజకీయాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, ముఖ్యంగా సినిమా రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటాడు. అదే శుక్రుడు బలహీనపడినప్పుడు ఎక్కువగా ఈ ఆటో డ్రైవింగు, ఈ చిన్న క్యాబ్స్ డ్రైవరు, ఆటో డ్రైవర్, అలా డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు, అలాగే సినిమా పరిశ్రమలో ఈ టెక్నీషియన్స్గా, అసిస్టెంట్స్గా, టెక్నీషియన్స్గా చిన్న చిన్న దాంట్లో చేయడం, ఈ రికార్డింగ్ డ్యాన్సులు, మ్యూజిక్ పార్టీలు, అలాంటి వాటిలో చేయడం జరుగుతుంటుంది. శుక్రుడు ఎంత బలంగా ఉంటే జాతకుడి యొక్క ఆదాయం, అతని సౌకర్యాలు, అతను నివాసం ఉండే గృహం, అతను వాడే వాహనం అంత డెవలప్డ్గా, అంత దర్జాగా ఉండడం జరుగుతుంది. శుక్రుడు ఎంత బలహీనంగా ఉంటే జాతకుడు వాహన విషయంలో కానీ, సొంత గృహం విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, కేవలం వివాహ విషయంలో కానీ, భార్యతో ఉన్నటువంటి సౌకర్యం గురించి కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అతి హీనమైనటువంటి జీవితానికి గడపాలంటే శుక్రుడు ఎంత డ్యామేజ్ అయితే జాతకుడు అంత ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రగ్రహ కారకత్వాలైనటువంటి ముఖ్యంగా స్త్రీలని ఎవడైతే వేధిస్తాడో, ఎవడైతే ఇబ్బంది పెడతాడో, భార్యని ఎవడైతే గౌరవప్రదంగా చూడడో, హింసిస్తుంటాడో, వాడు కంపల్సరీగా జీవితంలో అధోగతి, ఇలాంటి తిండికి లేక, సరైన బట్టలు లేక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సౌకర్యం, ఇలాంటి చేష్టలు చేయడం వల్ల జైల్లో, అంటే మరి జైల్లో సౌకర్యాలు గట్ట ఎవరు కదా, అటువంటి స్థితి కూడా జాతకుడికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్పెషల్లీ ఈ ఎవరైనా సరే స్త్రీలని గౌరవించి, భార్యను కానీ, కుమార్తెను కానీ, తల్లి ఎవరినైనా సరే వదిలి ఎంత బాగా చూస్తే జాతకుడు ఏ స్థితిలో ఉన్నా 100% జీవితంలో సక్సెస్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది ఒక చిన్నటువంటి ఉదాహరణ. అటువంటి శుక్రుడు మరి వృశ్చిక రాశిలోకి, అంటే చతుర్థ భావంలోకి సంచరించడం ఒక విధంగా వాహన యోగాన్ని, గృహయోగాలు లాంటి జాతకుడికి టెంపరీగా అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టెంపరీ నేను ఎందుకన్నా అంటే, సో ఏదైనా ఒక మంచి కారు టెంపరీగా, ఒక ఫ్రెండ్ ఏదైనా అమెరికా వెళ్తూ కొన్నాళ్ళు వాడుకోమని ఇవ్వచ్చు. లేదంటే వాడికి ఉన్నటువంటి ఒక విలాసవంతమైన భవనాన్ని, ఒక గెస్ట్ హౌస్ని ఇతన్ని కొన్నాళ్ళు వాడుకోమని ఇవ్వచ్చు. లేదంటే ఓనరు ఏదైనా విదేశం వెళ్తూ ఒక 6 నెలల పాటు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆ గృహాన్ని వాడుకోమని అప్పచెప్పడం జరుగుతుంటుంది. సో అటువంటి టెంపరీ సౌకర్యం ఈ సింహరాశిలో వారికి ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శుక్రుడు మరి ఈ వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచరిస్తాడు. సో ఏదైనా ప్రవేశించిన వెంటనే గురు నక్షత్రం అయినటువంటి విశాఖలో సంచరించడం జాతకుడికి ఒక విధంగా పుణ్యక్షేత్రాల దర్శనం, విదేశ అవకాశాలు, తండ్రి గారి నుంచి సౌకర్యం, గురువుల నుంచి ఆశీస్సులు, అలాగే తీర్థయాత్రలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం గౌరవప్రదంగా ఉంటుంది. ఒక గౌరవాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. అది కొద్ది రోజులు ఉంటుంది. దాని తర్వాత విశాఖ నుంచి అనురాధలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడం,
అలాగే మరి జీవిత భాగస్వామి యొక్క సౌకర్యం అండర్స్టాండింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు శని సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమ స్థానంలో శనిగ్రహం సంచరించినప్పుడు వివాహం అవడం ఆలస్యం అవుతుందన్నమాట. వివాహం జరగడం లేట్ అవుతుంది, కానీ వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అటాచ్మెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళని ఎవరు కూడా విడదీయలేమాట. సప్తంలో శని దిగ్బలం పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల వివాహం కంపల్సరీగా 36వ సంవత్సరం కొంతమంది దాటిపోతుంటుంది, 35 దాటికి 36లో అవుతుంటుంది, కొంతమంది 42లో అవుతుంటుంది. బట్ కానీ అక్కడ నుంచి వివాహ జీవితం బాగుంటుంది. సో ఏదైనా మరి ఎవరన్నా లేట్ మ్యారేజ్ కోసం మరి ఆల్రెడీ వివాహం లేట్ అయితే వారికి ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే బుధుడు నక్షత్రం సింహరాశి వారికి బుధుడు ధన లాభాధిపతి. అంటే మొత్తం ఫైనాన్స్ సిస్టమ్ అంతా కూడా సేవింగ్స్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ బుధుని యొక్క ఆధీనంలో ఉంటుంది. మరి ఆల్రెడీ శుక్రుడు కూడా ధనకారకుడు, అన్ని సౌకర్యాలకి కారకుడు. అటువంటి శుక్రుడు బుధ నక్షత్రం మీద సంచరించడం, బుధుడు 5వ స్థానంలో స్థితిగతుడే ఉండడం వల్ల తెలివితేటల ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా, మీ వాక్చాతుర్యం ద్వారా ఖచ్చితమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జాతకుడికి ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా సింహరాశి జాతకులైనటువంటి వారికి ఈ శుక్రుడు సింహరాశి అయినటువంటి రవికి శత్రుగ్రహం అవటం వల్ల 100% కంప్లీట్గా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల, విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయడం వల్ల జాతకుడికి ఉన్నటువంటి సకల ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం.
జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.